పశ్చిమాసియా రణరంగంతో దద్దరిల్లుతోంది. ప్రపంచమంతా ఇప్పుడు ఒకే ఒక్క మార్గం వైపు చూస్తోంది. అదే హర్మోజ్ జలసంధి. నిజానికి ఈ యుద్ధం కారణంగా భారత్లో వంట గ్యాస్ కొరతకు దారితీస్తుందా, మన పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయా అన్న ఆందోళనలు అందరిలోనూ ఉన్నాయి. కానీ సరిగ్గా ఇక్కడే ఓ ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. ప్రపంచ దేశాల నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్ భారత్ విషయంలో మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. హర్మోజ్ మార్గంలో భారతీయ మిత్రులు సురక్షితమంటూ ఇరాన్ ఎంబసీ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భారత్కు చెందని 6 గ్యాస్ నౌకలను హర్మోజ్ గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. అసలు భారత్కు ఎందుకు ఇరాన్ ప్రాధాన్యత ఇస్తుంది? హర్మోజ్ మార్గంలో ఇరాన్ విధిస్తున్న ర్యాంకింగ్ సిస్టమ్ ఏంటి? ఇతర దేశాల నౌకలకు ఇరాన్ విధిస్తున్న టోల్ ఎంత? వాచ్ స్టోరీ. హర్మోజ్ భవిష్యత్తు డిసైడ్ చేసేది ఎవరు? హర్మోజ్లో భారత్ స్వేచ్ఛగా వెళ్ళొచ్చా? గల్ఫ్ దేశాలకు హర్మోజ్కు ఆల్టర్నేట్ ఏంటి? పశ్చిమాసియా యుద్ధాన్ని మీరు నిశ్చితంగా పరిశీలిస్తున్నారా? అయితే మీరు ఒక మార్పును ఖచ్చితంగా గమనించే ఉండాలి. అదేమిటంటే, ఈ యుద్ధం అసలు లక్ష్యం ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చడమే. ప్రారంభంలోనే ఇరాన్ రాజధాని తెహ్రాన్ పైన భీకరమైన దాడులు చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనీని అమెరికా హతమార్చింది. అలీ ఖమెనీని హతమారిస్తే ఇరాన్ ప్రజలు తిరగబడతారని, అక్కడి ప్రభుత్వం కుప్పకూలుతుందని అమెరికా ఆశించింది. కానీ ఇరాన్లో అలాంటి పరిస్థితులేవీ సంభవించలేదు. అమెరికా అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది మరొకటి. ఇరాన్ అణ్వాయుధాల తయారీని, బాలిస్టిక్ మిస్సైళ్ల కార్యకలాపాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ యుద్ధం 4 రోజులను పూర్తి చేసుకుంది. 2వ నెలలోకి అడుగుపెట్టింది. కానీ ఈ యుద్ధం ఇప్పుడు హర్మోజ్ జలసంధి కోసం జరుగుతున్నట్టుగా మారిపోయింది. ఇదే పశ్చిమాసియా యుద్ధంలో కనిపిస్తున్న మార్పు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హర్మోజ్ జలమార్గం గురించే చర్చ జరుగుతోంది. ప్రధానంగా హర్మోజ్ మార్గంలో ఎవరి రాకపోకలను ఇరాన్ అనుమతిస్తోంది, ఎవరిపై టోల్ ఫీజును టెహ్రాన్ వసూలు చేస్తోంది. ఈ మార్గంలో ఏ దేశాలను వెళ్లకుండా ఇరాన్ అడ్డుకుంటోంది. అసలు హర్మోజ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మరి ముఖ్యంగా హర్మోజ్ మార్గంలో ఇండియా పరిస్థితి ఏమిటి? దీనిపై తాజాగా భారత్లోని ఇరాన్ ఎంబసీ స్పందించింది. సోషల్ మీడియాలో 2 సందేశాలను ఇరాన్ పోస్టు చేసింది. ఇంతకు ఇరాన్ సందేశాల్లో ఏముంది? మొదటి సందేశంలో ఏముందంటే, హర్మోజ్ జలసంధి మార్గం భవిష్యత్తుని కేవలం ఓమన్, ఇరాన్ మాత్రమే డిసైడ్ చేస్తాయని ఇరాన్ ప్రకటించింది. నిజానికి హర్మోజ్ జలసంధి ఆ 2 దేశాల సరిహద్దులోనే ఉంటుంది. అందుకే ఈ జలమార్గం భవిష్యత్తును తానే డిసైడ్ చేస్తామని ఇరాన్ చెబుతోంది. ఇప్పుడు 2వ మెసేజ్ ను చూద్దాం. హర్మోజ్ మార్గంలో ఇండియన్ ఫ్రాన్స్ సురక్షితమని ఇరాన్ ప్రకటించింది. దీనిపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని భారత్లోని ఇరాన్ ఎంబసీ స్పష్టంగా తెలిపింది. నిజానికి ఇదేమీ ఇరాన్ విధానపరమైన పత్రమో, ఒప్పంద పత్రమో ఏమాత్రం కాదు. కానీ ఈ ప్రకటనతో భారతీయ నౌకల రాకపోకలకు ఇరాన్ అనుకూలంగా ఉందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. భారతీయ జాతీయ జెండాలున్న 6 నౌకలు హర్మోజ్ను దాటి సురక్షితంగా బయటకొచ్చాయి. ఈ 6 నౌకలు ఎల్పీజీని తరలించేవి కావడం విశేషం. ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది వంట గ్యాస్. ఒకవేళ ఈ గ్యాస్ షిప్లు రాకపోయి ఉంటే భారత్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారేది. నిజానికి హర్మోజ్ మార్గంలో నౌకలు వెళ్లేందుకు 5 దేశాలకు ఇరాన్ అనుమతినిచ్చింది. ఆ 5 దేశాలు ఇండియా, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్. ఈ దేశాలకు చెందిన జెండాలతో హర్మోజ్ మార్గంలో కనిపిస్తే వాటిపై ఇరాన్ దాడి చేయడం లేదు. పైగా సురక్షితంగా వెళ్లేందుకు తెహ్రాన్ అనుమతిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రస్తుతం హర్మోజ్లో ఎవరు వెళ్లాలో వెళ్లకూడదో ఇరాన్ ప్రభుత్వం డిసైడ్ చేస్తోంది. నిజానికి అమెరికా యుద్ధంతో హర్మోజ్ను ఇరాన్ ఆయుధంగా మార్చుకుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు తెహ్రాన్ యత్నిస్తోంది. తాజాగా బ్లూంబర్గ్ ఇచ్చిన నివేదికను చూడండి. ప్రస్తుత పరిస్థితిని ఆధారంగా ఇరాన్ ఎలా మార్చుకుంది ఈ నివేదిక వివరిస్తోంది. విస్తృతంగా చెప్పాలంటే, హర్మోజ్ మార్గాన్ని టోల్ గేట్ గా ఇరాన్ మార్చుకుంది. ఇదంతా కూడా అమెరికా యుద్ధం పుణ్యమేనని చెప్పవచ్చు. ఇరాన్ గార్డ్స్ కు చెందిన కంపెనీని షిప్ ఆపరేటర్స్ సంప్రదిస్తున్నారు. అసలు కార్గోలో ఏముంది, దాని రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకుంది, ఏ ఏజెండా తోటి వెళ్తుంది, ఏ దేశానికి ఆ నౌక వెళ్తుంది వంటి మొత్తం సమాచారం ఇరాన్ సేకరిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే, ఒక షిప్ ఫుల్ రిపోర్టు ఇరాన్ కు తెలుస్తోంది. షిప్ కు సంబంధించిన వివరాలను పూర్తిగా ఇరాన్ పరిశీలిస్తోంది. షిప్ కు అమెరికా, ఇజ్రాయెల్ తో లింకు ఉందా లేదా అనేది తెహ్రాన్ గార్డ్స్ చెక్ చేస్తున్నారు. అవన్నీ సక్రమంగా ఉంటే అప్పుడు టోల్ ఫీజు చెల్లించమని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఈ టోల్ను ఇరాన్ 1 నుంచి 5 వరకు ర్యాంకుల ఆధారంగా వసూలు చేస్తుంది. నౌక మిత్ర దేశానికి చెందినదైతే మంచి ర్యాంకు లభిస్తుంది. తక్కువ టోల్ ఫీజు వసూలు చేస్తుంది. సగటున 1 బ్యారెల్ చమురుకు $1 ఇరాన్ వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని మరింత విస్తృతంగా చూద్దాం. భారీ ట్యాంకర్ నౌక సుమారు 20 లక్షల బ్యారెల చమురును తరలించగలదు. 20 లక్షల బ్యారెల నౌకకు $20 లక్షల టోల్ ఫీజు కింద ఇరాన్ వసూలు చేస్తుంది. ఆ డబ్బును కూడా చైనా కరెన్సీ యువాన్లోనో
లేక క్రిప్టో కరెన్సీలోనో చెల్లించమని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఆ తర్వాతే హర్మోజ్ మార్గం నుంచి వెళ్లేందుకు ఇరాన్ అనుమతిస్తోంది. ఇప్పుడు షిప్ల వైపు యాక్షన్ మారింది. హర్మోజ్ మార్గంలో వచ్చే షిప్ తప్పకుండా జాతీయ జెండాలను ప్రదర్శించాల్సిందేనని ఇరాన్ ఆదేశిస్తోంది. లేదంటే ఫ్రెండ్లీ కంట్రీస్ లో రిజిస్ట్రేషన్ చేసిందే ఉండాలని ఇరాన్ షరతు పెడుతోంది. ఆ తర్వాతే హర్మోజ్లో వెళ్లేందుకు అనుమతినిస్తోంది. నౌక కెప్టెన్ రేడియో ద్వారా పాస్కోడ్ చెప్తే అప్పుడు ఆ షిప్కు ఇరాన్ నౌకాదళం రక్షణ కల్పిస్తోంది. కానీ ఇరాన్ చేస్తున్న ఈ వ్యవహారమంతా చట్టబద్ధమైనది కాదు. ఎందుకంటే హర్మోజ్ జలసంధి అంతర్జాతీయ జలాల కిందికి వస్తుంది. టెక్నికల్గా హర్మోజ్ మార్గంలో ఎవరు టోల్ ఛార్జ్ వసూలు చేయరాదు. కానీ ఇది తమ జాతీయ భద్రత, స్వీయ రక్షణ అంటూ ఇరాన్ వాదిస్తోంది. సో హర్మోజ్ జలసంధిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇదన్నమాట. కొన్ని మిత్ర దేశాలకు హర్మోజ్ మార్గంలో రాకపోకలకు ఇరాన్ అనుమతిస్తోంది. ఇతరులను ఫీజు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే హర్మోజ్కు ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉందా? హర్మోజ్ జలసంధిని దాటకుండా వెళ్లడానికి వేరే ఏదైనా దారి ఉందా? ఇప్పటికే గల్ఫ్ కంట్రీ ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే పైప్ లైన్లపైన గల్ఫ్ దేశాలు దృష్టి సారించాయి. ఈ పైప్లైన్ ద్వారా ఇతర సముద్ర తీర పోర్ట్లకు చమురు, గ్యాస్ను తరలించడమే దీనికి పరిష్కారమని గల్ఫ్ కంట్రీస్ భావిస్తున్నాయి. ప్రధానంగా ఎర్ర సముద్రం, మధ్యధర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఓమన్కు ఈ పైప్లైన్లను నిర్మించాలని ఆయా దేశాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి పైప్లైన్లు కొన్ని ఉన్నాయి. సౌదీ అరేబియాకు తూర్పు పశ్చిమ పైప్లైన్ ఉంది. ఇది 1200 కిలోమీటర్ల పొడవుతూ ఉంటుంది. తూర్పున ఉన్న జూబెల్ నుంచి పశ్చిమాన ఉన్న ఎర్ర సముద్రం వరకు ఈ పైప్లైన్ను ఏర్పాటు చేశారు. హర్మోజ్ మార్గంలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గం కోసం దీన్ని నిర్మించారు. ఈ పైప్లైన్ను 1980లో జరిగిన ఇరాన్ యుద్ధం సమయంలో దీన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ పైప్లైన్ మార్గంలో 70 లక్షల బ్యారెల్ను సౌదీ అరేబియా తరలిస్తోంది. మరో పైప్లైన్ యుఏఈలో ఉంది. ఈ పైప్లైన్లో అబ్షాన్ నుంచి ఫుజైరాకు చమురును తరలిస్తున్నారు. అది కూడా హర్మోజ్కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినది. కానీ సౌదీ పైప్లైన్తో పోలిస్తే ఇది చిన్నది. ఇది కేవలం 360 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. తాజా నివేదికల ప్రకారం గల్ఫ్ దేశాలు ఈ పైప్లైన్లను రెట్టింపు చేయాలని యోచిస్తున్నాయి. పాత పైప్లైన్లను విస్తరించడంతో పాటు కొత్తవి నిర్మించాలని గల్ఫ్ దేశాలు ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ నుంచి జోర్డాన్లోని అకాబా, ఇరాక్, టర్కిష్ పైప్లైన్ నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ 2 పైప్లైన్లు కూడా హర్మోజ్కు ప్రత్యామ్నాయంగా డిజైన్ చేసినవే. ఈ 3 దేశాల పైప్లైన్లకు సమస్యలు వెంటాడుతున్నాయి. మొదటి సమస్య ధర. ఈ పైప్లైన్లను నిర్మించడం అత్యంత వ్యయ ప్రయాసాలకు సంబంధించినది. ఇరాక్ నుంచి జోర్డాన్కు లేదా ఇరాక్ నుంచి టర్కీకి పైప్లైన్ నిర్మించాలంటే $2,000 కోట్ల ఖర్చు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ 2 మార్గాల్లో ఉన్న భూభాగాలు అత్యంత కఠినమైన ప్రాంతాలు. అంటే ఎత్తైన పర్వతాలు, కఠినమైన ఎడారులతో కూడి ఉంటాయి. ఆ 2 పైప్లైన్లను నిర్మించడం అంత ఈజీ కాదు. వీటిని నిర్మించడం ఖర్చుతో కూడిన వ్యవహారం. పైగా నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇక రెండో సమస్య ఏమిటంటే పైప్లైన్కు భద్రత కల్పించడం సవాల్తో కూడినది. చాలాసార్లు ఆయా దేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి పైప్లైన్లపై దాడులు జరుగుతున్నాయి. రష్యా నుంచి యూరోప్ వరకు నిర్మించిన నార్డ్ స్ట్రీమ్ ను చూడండి. ఈ పైప్లైన్పై మిస్సైళ్లు, డ్రోన్లతోటి దాడులు జరిగాయి. ఇక పశ్చిమాసియాలో దాడులు చేయడం అంటే మరింత సులువు. మరీ ముఖ్యంగా పశ్చిమాసియాలో చాలా దేశాలు తిరుగుబాట్లు, ఉగ్రవాద దాడులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్లస్ ఈ పైప్లైన్లపై ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క దాడి జరిగితే చమురు మొత్తం నాశనం అవుతుంది. మూడో సమస్య ఏమిటంటే రాజకీయాలు. ఈ పైప్లైన్లను ఎవరు నియంత్రించాలి? ఎవరు వాటికి ఛార్జీలను చెల్లిస్తారు? డబ్బును ఎలా పంచుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. దీన్ని బట్టి చూస్తే పైప్లైన్లు నిర్మించడం అంత ఈజీ కాదు. హర్మోజ్కు ప్రత్యామ్నాయం అంటే సవాలుతో కూడినదని స్పష్టంగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ దేశాలు ప్రకృతి, భౌగోళిక స్వరూపంతో పోరాడాల్సి ఉంటుంది. ఇది విజయం సాధించే పోరాటం మాత్రం కాదు.